టాలీవుడ్‌లో హీరో అయ్యే అంత టాలెంట్ ఉండి దర్శకులుగా మారిన యంగ్ స్టార్స్ చాలామందున్నారు. వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. హీరోగా సినిమా చేయొచ్చు గదా! అని అనిల్ రావిపూడితో ఎవరైనా అంటే ఆయనిచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడ సక్సెస్ రాసిపెట్టి ఉంటే అక్కడే అది లభిస్తుంది అంటారు. హీరోలు అవ్వాలనుకుని వచ్చిన దర్శకులైన వారు సినిమా ఇండస్ట్రీలో చాలామందున్నారు. దర్శకులుగా పనిచేయాలని వచ్చి హీరోలుగా మారిన నాని, రాజ్ తరుణ్ లాంటి వారు కూడా లేకపోలేదు. ఇప్పుడున్న హీరోలలో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారే. ఇక దర్శకుడిగా సక్సెస్ సాధించిన తర్వాత హీరోగా మారాలనే ఆలోచన ఉన్నవారు కూడా లేకపోలేదు. టాలీవుడ్, కోలీవుడ్లలో మెగాఫోన్ వదిలి హీరోలుగా మారిన దర్శకులను చూస్తుంటాం. కానీ వారు ఆశించిన ఫలితాలు మాత్రం అందుకోలేకపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి హీరోగా ఛాన్స్ ఇస్తే ఆయన ఏమన్నారో తెలుసా? స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. ఆయనకి మంచి కామెడీ టైమింగు, మాస్ పల్స్ ఉన్నాయని పరిశ్రమలో పేరుంది. సినిమా ఈవెంట్లలో ఆయన వేసే పంచులు, డాన్స్ స్టెప్పులు చూసి ఈయన హీరో మెటీరియల్ అని కామెంట్ చేస్తుంటారు. దర్శకుడిగా ఉంటూనే హీరోగా ట్రై చేయొచ్చు కదా అని ఎంతోమంది అభిమానులు, సోషల్ మీడియాలో యూజర్లు అనిల్ రావిపూడిని అడుగుతూ ఉంటారు. అయితే దీనిపై అనిల్ రావిపూడి చాలా మెచ్యూర్డ్‌గా సమాధానం చెప్పిన సందర్భాలున్నాయి. హీరోగా సినిమా చేయొచ్చు కదా అని ఆయన్నడిగితే ఆయన స్పందించిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మనం ఒక క్రాఫ్ట్‌లో టాప్‌లో ఉన్నప్పుడు పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రలోభాలు వస్తాయి. వాటికి లొంగితే ఇప్పటికే ఉన్న కెరీర్‌కే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ఆ ట్రాప్‌లో నేను పడను. నాకు హీరోగా మారాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. డైరెక్షన్ పైనే పూర్తి దృష్టి కొనసాగిస్తాను అని ఆయన తన సన్నిహితుల దగ్గర స్పష్టంగా తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ రికార్డును కాపాడుకోవటమే తన ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది. అందుకే ఎంతమంది అన్నా సరే నటన వైపు వెళ్ళి ఫోకస్ తగ్గించుకోవడం తనకు ఇష్టం లేదని, డైరెక్షన్లోనే కొనసాగుతానని ఆయన తెలిపారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దృష్టంతా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపైనే ఉంది. భారీగా నటీనటులు ఉన్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.